ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున క్రైస్తవ కేంద్రం సంఘం తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నేటి ధ్యానాంశం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 50 అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 50 అధ్యాయము 21 వచనం చదువుకుందాం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ సందర్భం మనం గమనిస్తే యోసేపు జీవితంలో దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయి. ఆయన గుంట జీవితంలో నుండి మహారాజు అయ్యేంత వరకు దేవుడు కాపాడుకుంటూ, కరుణిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ ఎంతగానో ఆయన్ను పోషించి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అయితే అన్నలందరూ కూడా ఆయన చంపాలని ప్రయత్నం చేశారు కదా. ఆ విషయము అన్నలకు తెలుసు, తర్వాత యోసేపు కూడా తెలుసు. అయితే వీరు భయపడుతున్నప్పుడు యోసేపు మంచి మనసుతో వారిని దగ్గరికి తీసుకొని ఈ మాట అంటున్నాడు. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. కాబట్టి భయపడొద్దు, నేను మీ సంతానాన్ని పోషిస్తాను, మీ పిల్లలను పోషిస్తాను, మిమ్మల్ని కూడా పోషిస్తానని వారి భక్తుడైనటువంటి యోసేపు చెప్పిన మాట ఇది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనలను, మన పిల్లలను పోషిస్తున్నాడు. అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలను ఆశీర్వదించువాడు ఆయనే, పిల్లలను పోషించువాడు ఆయనే, పిల్లలపై దీవెనలు కుమ్మరించువాడు ఆయనని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. అందుకనే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? భయపడకుడి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనలను, మన పిల్లలను పోషించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన పోషణకర్త, ఆయనే పోషణకర్త కనుక దేవుడు సమస్తాన్ని, పెద్దలైనా చిన్నలైనా అందరినీ పోషించువాడు ఆయనే. అందుకే కీర్తనకారుడు 145 కీర్తన 15 వచనం గమనిస్తే, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీర్చున్నాడు. గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చువాడు, తీర్చువాడు ఆయనే. అందుకే ఏమి తిందుమా, ఏమి తాగుదామని మీరు బలహీనపడవద్దని భక్తుడు తెలియచేసిన విషయాలు జ్ఞాపకం చేసుకుని మనమందరం కూడా భయపడకుండా మనల్ని, మన పిల్లలను పోషించు దేవుడు మనకున్నాడన్న సత్యాన్ని గ్రహించి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్.